మే మాసం 2026 సంవత్సరంలో కర్కాటక రాశి వారికి మాస ఫలితం ఎలా ఉంటుందో వివరిస్తున్నాను జాగ్రత్తగా. మీకు ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా చాలా బాగుంది. ఇకపోతే మీరు మాత్రం ఎట్టి పరిస్థితులను ఏ పని చేసినప్పటికీ కూడా 1-2 సార్లు ఆలోచించి ఆ తర్వాత ఆ ప్రయత్నం అనేటువంటిది ప్రారంభించండి. విందు వినోదాల్లో కానీ లేకపోతే శుభకార్యాల్లో కానీ పాల్గొనేటువంటి అవకాశాలు గట్టిగానే కనపడుతున్నాయి. మితంగా మాట్లాడి గౌరవాన్ని పెంచుకోండి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ధర్మబద్ధంగా ప్రవర్తించినటువంటి పక్షంలో మీకు పదవులతో పాటు గౌరవం కూడా లభిస్తుంది. తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా గాయపడకుండా చూసుకోండి. ఉద్యోగ ప్రయత్నాలు మాత్రం ఫలిస్తాయి. చాలా గట్టిగా ప్రయత్నించండి. వివాహాలు కానటువంటి వాళ్ళు మాత్రం మీరు సత్వరం మీ ప్రయత్నాలు ప్రారంభించండి. మంచి సంబంధాలు దొరకడం, త్వరితగతిన వివాహాలు జరగటం కూడా జరిగిపోతుంది. విదేశాలకి వెళ్ళాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు వాతావరణ పరిస్థితులు ఒకసారి గమనించండి. ఇక మరో విషయం ఏంటంటే వ్యాపారస్తులకి, ఈ వ్యాపారస్తుల విషయంలో కనుక తీసుకున్నట్టయితే మీకు మీరు ఆశించినటువంటి లాభాలు మీకు వస్తాయి. కాకపోతే ఏదైనా నూతన భాగస్వాములు మీలో కలిస్తే వాళ్ళ విషయంలో మాత్రం పూర్వాపరాలు చూసుకున్న తర్వాత మాత్రమే అలా కలుపుకో. అపశృతి మీకు కలగదు. చలనచిత్ర రంగం కూడా అద్భుతంగా ఉంది చేస్తున్నాను. ఇకపోతే టెక్నీషియన్స్ కానీ నిర్మాతలకు కానీ మంచి అవకాశాలు లభించటం, ఆర్థికంగా బలపడటం కూడా జరుగుతుంది. గౌరవాదులు కూడా పెరుగుతాయి. ఇకపోతే గురువుని గౌరవించండి, భగవంతుడిని ప్రార్థించండి. ఈ రకంగా చేసినట్టయితే మీకు ఏవైనా ఇంతకాలంగా ఆగిపోయిన పనులు ఉంటే అవన్నీ కూడా సక్రమంగా సాగేటువంటి అవకాశాలు మీకు కనబడతాయి. గౌరవం కానీ ఆశీర్వాదాలు కానీ పొందాలి అంటే వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల్ని కాస్త గమనించండి. తప్పకుండా వాళ్ళు కూడా మీతో పాటు ఆ యొక్క ఆనందాన్ని పంచుకునేటువంటి అవకాశం కల్పించండి. పిల్లలు వాళ్ళ చదువులు చదువుకుంటారు, మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విసిగించారు. అంచేత వాళ్ళ మానాన వాళ్ళని వదిలేయండి. దంపతుల మధ్యన సఖ్యత అద్భుతంగా ఉంటుంది. ఇంతకాలంగా ఏవైనా మనస్పర్ధలు ఉంటే అవి సరిదిద్దుకునేటువంటి అవకాశాలు ఈ నెలలో మీకు కలుగుతాయి. ప్రేమికుల మధ్యన కూడా అద్భుతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. వివాహం వైపు దారి చేసేటువంటి అవకాశాలు కూడా కనపడుతుంది. ఇక మరో విషయం, ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మీ యొక్క సబార్డినేట్స్ కానీ మీ యొక్క సుపీరియర్స్ కానీ మీ పనిని తప్పకుండా పొగుడతారు. మీకు ఎటువంటి పరిస్థితుల్లో ఎలాంటి లోపము కలగదు. ఇంక్రిమెంట్స్ కూడా కలిగేటువంటి అవకాశాలు కనపడతాయి. లోన్స్ దొరికేటువంటి, ముఖ్యంగా అప్పులు లభించేటువంటి అవకాశం, ఏవైనా విలాస వస్తువులు కానీ లేకపోతే ఏదైనా గృహం కానీ లేకపోతే భూమి కానీ ఇలాంటివన్నీ వాహనం కానీ కొనేటువంటి అవకాశాలు కూడా నాకు కనపడతాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క మాసం అంతా కూడా మీరు ఉల్లాసంగా ఆహ్లాదకరంగా ఆనందంగా గడుపుతారని మాత్రం నేను చెప్పగలను. ఒక్కసారి మీ జాతకాన్ని పరిశీలించుకోండి, చాలా మంచి. ఇక ఎలా పూజించాలి, ఎవరిని పూజించాలి అని కనుక ప్రశ్నిస్తే పరమశివుణ్ణి పూజించండి. అప్పుడు మీకు కలిగేటువంటి ఆనందం సుఖం అంతా ఇంత ఆ పని మాత్రం చేయండి. తెలిసింది కదా. సెలవు, మరి ఉంటాను. నమస్తే.